కాంగ్రెస్ సర్కార్లో కొత్తగా టీజీ ఐపాస్లో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చిన వారికి నిరాశ మిగులుతోంది. అన్ని శాఖల నుంచి అనుమతులు వచ్చిన విద్యుత్ కనెక్షన్ దగ్గరే దరఖాస్తులు పెండింగ్లో పడిపోతోంది. ఇలా 1 కాదు 2 కాదు 305 పరిశ్రమలు కరెంటు కనెక్షన్ లేక 6 నెలలుగా ప్రారంభానికి నోసుకోవడం లేదు. దక్షిణ డిస్కామ్ పేరుతో చిన్న తరహా పరిశ్రమలు తమ కార్యకలాపాలు ప్రారంభించలేని పరిస్థితి నెలకొన్నది. పరిశ్రమలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వని కారణంగా దక్షిణ డిస్కామ్ కు ప్రతి నెల ఒక్కో కంపెనీ నుంచి సరాసరి బిల్లుల రూపంలో రావాల్సిన 40,000 నుంచి 70,000 వరకు ఆదాయం ఆగిపోయిందని, మొత్తంగా 6 కోట్ల నుంచి 12 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు టీజీఎస్పీడీసీఎల్ కు చెందిన ఓ చీఫ్ ఇంజనీర్ చెప్పారు. టీజీ ఐపాస్లో దరఖాస్తు చేసుకున్న చిన్న తరహా పరిశ్రమలు తమ పరిశ్రమ కోసం కరెంటు కనెక్షన్ కావాలంటే డిటిఆర్ కోసం డబ్బులు చెల్లించాలి. సర్వీస్ ఛార్జీలతో పాటు సెక్యూరిటీ డిపాజిట్ కింద ₹1,000 డీడీలు కట్టారు. నగర శివారు పటాన్ చెరువు తదితర ప్రాంతాలకు చెందిన కొన్ని చిన్న తరహా పరిశ్రమలు జనవరిలో డిపాజిట్ కింద చెల్లించి కనెక్షన్ కోసం ఎదురుచూస్తున్నారు. టీజీ ఐపాస్ అనుమతుల్లో భాగంగా డిస్కామ్ కు సర్వీస్ ఛార్జీలు చెల్లించిన తర్వాత వారు తమ వద్ద ఉన్న డిఈలను ట్రాన్స్ఫార్మర్ల టెస్టింగ్ కోసం పంపారు. వారు టెస్ట్ చేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత డిటిఆర్ ను బిగించి పరిశ్రమలకు అవసరమైన కరెంటు సరఫరా చేస్తారు. డిటిఆర్ ను డిస్కామ్ లో నమోదైన ఆ 6 కంపెనీల వద్దే కొనుగోలు చేయడం, స్థానిక డివిజనల్ ఇంజనీర్ డిటిఆర్ కు సంబంధించిన టెస్టింగ్ చేసిన తర్వాత కనెక్షన్ ఇవ్వడం అనేది ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి వస్తుంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో భాగంగా టీఎస్ ఐపాస్ తీసుకురావడం, తద్వారా అనుమతులు వెనువెంటనే రావడంతో పరిశ్రమలు నిరంతరాయంగా సాగేవి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అనుమతుల విషయంలో మల్లగుల్లాలు పడుతుంటే 6-7 నెలలుగా కనెక్షన్ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులతో 300కు పైగా కొత్త కంపెనీలు ప్రారంభం కావడం లేదని దరఖాస్తుదారులు చెప్పారు. పరిశ్రమల స్థాపనతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు సాగించాల్సిన ప్రభుత్వమే కొత్తవి రాకుండా కొర్రీలు పెడుతున్నది. ఎస్పీడీసీఎల్ ద్వారా కనెక్షన్ ఇవ్వాల్సిన దగ్గర ఏదైతే డిటిఆర్ కంపెనీల లిస్టు ఖరారు చేయాల్సిన విద్యుత్ శాఖ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఆయా కంపెనీల నుంచి తమకు రావాల్సిన కమిషన్లపై ఒక డీలు కుదరకపోవడమేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంపెనీల నుంచి కనీసం 20 నుంచి 25% కమిషన్ వస్తేనే వాటికి అనుమతి ఇవ్వాలని, వారి నుంచి కొనుగోలు చేయాలని, లేకపోతే అడపాదడపా కొన్ని తెచ్చి డిటిఆర్ కొరతను సృష్టించాలని ఆ శాఖ అధిపతే చెప్పినట్టు డిస్కామ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కమిషన్ విషయంలో కంపెనీలు పెద్ద మొత్తంలో ఇచ్చుకోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్లే డిటిఆర్ల కొనుగోళ్లు నిలిచిపోయాయని మెంటు కాంపౌండ్లో చర్చ జరుగుతున్నది. మరోవైపు తమకు కావాల్సిన డిటిఆర్ తెచ్చుకోవడానికి అనుమతులు ఇవ్వకుండా, కంపెనీలకు రెన్యువల్స్ చేయకుండా, కొత్త కంపెనీలతో జాబితాలు తయారు చేయకుండా నెల తరబడి జాప్యం చేయడం చాలా ఇబ్బందిగా ఉన్నదని చిన్న తరహా పరిశ్రమ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ నగరవాసి ఆందోళన వ్యక్తం చేశాడు. పరిశ్రమలకు కరెంటు కనెక్షన్ విషయంలో టీజీఎస్పీడీసీఎల్ అధికారులు పొంతనలేని సమాధానాలు చెప్పారు. టీఎస్ ఐపాస్ లో దరఖాస్తు చేసుకున్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కు ఎందుకు కనెక్షన్ ఇవ్వలేదని దక్షిణ డిస్కామ్ కమర్షియల్ డైరెక్టర్ చక్రపాణిని అడిగితే అసలు ఆ విషయమే తనకు తెలియదని, అవగాహన లేకుండా మాట్లాడలేనని బదులిచ్చారు. కమర్షియల్ సీఈని ఆరా తీస్తే ఇంకా డిటిఆర్ కంపెనీల వెండర్ లిస్టు ఖరారు కాలేదని, అందుకే తామేం చేయలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. పైగా P&MM వారిని అడగాలని సలహా ఇచ్చారు. కంపెనీల లిస్టు ఫైనల్ కాలేదంటూనే ఈ వ్యవహారమంతా మరో అధికారి చూస్తున్నారంటూ వారు దాటవేశారు. ఇలా ఎవరికి వారు తమకు తెలియదంటూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన టీజీ ఐపాస్ దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇండస్ట్రియల్ కారిడార్లో నిర్మిస్తున్న పరిశ్రమల పరిస్థితి కూడా ఇలాగే ఉందని, వారికి కనెక్షన్లు ఇవ్వకపోగా పరిశ్రమలు ప్రారంభం కాకపోవడంతో
టీజీఐఐసి వారు పరిశ్రమలు ప్రారంభించకపోతే స్థలాన్ని వెనక్కి ఇవ్వాలని అడుగుతున్నారని ఒక దరఖాస్తుదారుడు చెప్పారు.